ఐశ్వర్యానికి కారకుడు శివుడు. ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతుల్ని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. శివుడు కొండల్లో ఉంటాడు. ఒక ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు. ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుంది అనే ఆలోచనతో కైలాసం చేరుకుంటాడు కుబేరుడు. శివుడు సర్వంతర్యామి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడు పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మ, ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి, కుబేర, మా గణపతి మీ ఇంటికి విందుకొస్తాడు అనగా శివుడు, అవునవును, గణపతికి విందుకి భోజనాలు అంటే మహా ఇష్టం, మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు. ఈ ఏనుగు ముఖం ఉన్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి కొంచెమైనా తగ్గలేదు. కడుపు నిండలా. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతికి వడ్డించడమే పని అయింది వాళ్ళకి. కాసేపటి కుబేరుడు వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరునికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది, కానీ గణపతి కడుపు నిండటం లేదు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, మీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని, అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు. శివ, శంకర, నీవే దిక్కు, దానంకి నన్ను నీవే అధిపతివి చేశావు. మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు, కుబేర, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతినికి భోజనం పెట్టావు.
అందుకే గణపతి సంతృప్తి చెందలేరు. గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు. కుబేరుడు ఆ గుప్పుడు బియ్యంని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి ప్రేణుకులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలము చేయగాక. దీని ఉద్దేశం, నీతి ఏంటంటే, పెట్టేది కొంచెమైనా అహంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వల్ల అంతా మనకి మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.